ఈ ప్రపంచంలో డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు. బట్ ఒక్కరు లేకపోతే వీరెవ్వరూ లేరు. ఎవరండి? అదే గురువు. నీకు గురువు నీ ఇష్టదైవము ప్రత్యక్షంగా ఎదురైతే ఎవరికి నమస్కరిస్తావు అని అడిగితే నేను గురువు గారికి నమస్కరిస్తా అని చెప్పడం జరిగింది. ఎవరండి? కబీర్ దాస్. ఎందుకు అని అడిగితే నాకు నా ఇంటి దైవాన్ని చూపించింది ఈ గురువు గారి అని చెప్పి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్తే. అందరికీ వ్యాస పూర్ణిమ, అదేనండి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్తు వ్యాసుడే విష్ణువండి, విష్ణువే వ్యాసుడండి. సో వారి జ్ఞానం బ్రహ్మ నిధయే అంటే బ్రహ్మనిధి అంటే అనంతమైనటువంటి జ్ఞానానికి ప్రతీక మన వ్యాస మహర్షి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చాక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుతురును ప్రసాదించే మహానుభావులే గురువులు. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. కేవలము పుస్తకాల పురుగుల్లాగా పుస్తకాలలోని విషయాలను మస్తిష్కాలకు ఎక్కించేటువంటి వారు పెద్దగా గురువులు కారు. పుస్తక జ్ఞానంతో పాటు విద్యార్థిలో అనంతంగా ఉన్నటువంటి నిబిడీకృతంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వెలికి తీసి ప్రపంచానికి ఎవరినైతే ఉపయోగపడేలాగా చేస్తారో నిజంగా వారే గురువులని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురువే విష్ణు, గురుర్ దేవో మహేశ్వర గురువే మహేశ్వరుడు. అంటే గురువును బ్రహ్మతోటి విష్ణుతోటి మహేశ్వరునితోటి పోల్చడం జరిగింది. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అంటే ప్రథమ గురువు తల్లి, ద్వితీయ దైవము తండ్రి, తృతీయ గురువు అండి. అంటే గురువుకు ఇంత ప్రాధాన్యత ఈ ప్రపంచంలో ఉంది, ముఖ్యంగా భారతదేశంలో. గుకార చందకారచ్చ రుకారస్థ నిరోధ. గు రు, గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. సో అజ్ఞానం అనే చీకటిలో ఉన్నటువంటి శిష్యునికి జ్ఞానం అనే వెలుతురును ప్రసాదించి ఒక మంచి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మార్గాన్ని చూపే వ్యక్తే గురువు. ఒక కథ చెప్తాను ఈ సందర్భంగా, మీరు జాగ్రత్తగా వినండి. ఒక ధనికుడు, పెద్ద షాపింగ్ మాల్ ఉంది. అసలు ఈ గురువు ఎందుకు, ఈ గురువుతోటి అవసరం ఏంటి అని విర్రవీగుతున్నటువంటి సందర్భంలో ఒక గురువు గారు అక్కడికి వెళ్తారు. ఏ సంపన్నుడా ఎందో గురువు గురించి మాట్లాడుతున్నావు, ఏంటి వివరించి అని చెప్తే, గురువు ఎందుకు, అసలు గురువు అవసరమా అని చెప్పి అలా విర్రవీగుతుంటాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ మీరేం చేస్తుంటారని చెప్పి అడుగుతుంటాడు. నాకు పెద్ద షాపింగ్ మాల్ ఉంది, 7 అంతస్తుల భవనంలో పెద్ద షాపింగ్ మాల్ ఉంది అని చెప్పి జవాబిస్తాడు. ఓకే, ఒక్కసారి అక్కడికి వెళ్దాం దా అని చెప్పి తీసుకొని వెళ్తాడు. ఆ రోజు సండే హాలిడే, ఎవ్వరూ ఉండరు. సో అలా షాపు ఓపెన్ చేస్తాడు. పక్కకే ఇల్లు అండి. సో
ఆ ఇంటి ముంగట్లో పశువులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. ఒక పశువును ఆ షాపింగ్ మాల్లోకి తోలండి అని చెప్పి గురువుగారు ఆ సంపన్నుని ప్రశ్నిస్తాడు. ఒక పశువును తోలుతాడు. ఆ పశువు అలా తిరుగుతూ 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 ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి వెళ్తుంది. ఆ థర్డ్ ఫ్లోర్లో ఎక్కడో ఒక దగ్గరలో మూలకి ఆకుకూరలు ఉంటాయి, కాయగూరలు ఉంటాయి, పండ్లు ఉంటాయి. సో ఆకుకూరలు, పండ్లు, ఆ కూరగాయలను పుష్టిగా భుజించి ఒక 1 అవర్లో కిందికి దిగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఒక కుక్కను తోలమని చెప్పి ప్రాధేయపడతాడు. సో కుక్కను తోలితే ఆ కుక్క అటు ఇటు తిరుగుతూ 4th ఫ్లోర్లో ఎక్కడనొకడ మటన్ షాప్ ఉంటుంది. సో ఆ మటన్ షాపులో పుష్టిగా భుజించి ఒక గంట సేపటికి తోకుప్పుకుంటూ ఇలా బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొకసారి ఒక మనిషిని తోలమని చెప్పి ప్రాధేయపడితే ఒక మనిషి వెళ్తాడు. మనిషి వెళ్ళి గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. ఆ అంతస్తులు తిరుగుతూ తిరుగుతూ అసలు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. అతనికి పిచ్చెక్కిపోతుంది. చేతులు తలపైన పట్టుకొని అలా ఆందోళనకు గురవుతూ, కుంగుబాటుకు గురవుతూ అసలు ఏం తీసుకోవాలో ఆయనకు అర్థం కాదు. సో 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. అప్పుడు వీరిద్దరు వెళ్తారు పైకి. 5th ఫ్లోర్లో ఉంటాడు ఆ మనిషి. ఏమైంది నాయన, 3 గంటలైంది, ఇంతవరకు నువ్వేం తీసుకోలేదంటే, నేను ఏం తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు, అసలు పిచ్చెక్కిపోతుంది, ఎంతకని తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకురావాలి బయటకు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. అప్పుడు గురువుగారు ఆ సంపన్నునికి హితబోధ చేస్తాడు. కుక్కకి, పశువుకి, నక్కకి, గాడిదకి ఎవ్వరూ గురువులు అవసరం లేదు. కేవలం కావాల్సింది ఇలాంటి మనుషులకు మాత్రమే గురువు కావాలని చెప్పి అప్పుడు హితబోధ చేస్తాడు ఆ గురువుగారు ఆ సంపన్నునికి. కాబట్టి గురువు లేనిది గుడ్డి విద్య, అంతా అంధకారము. కాబట్టి ఈ ప్రపంచంలో చాలామంది గురువులు ఉన్నారు. గురువులకి గురువు, గురువులకి గురువు, గురువులకి గురువు, ఆది గురువు మన వేదవ్యాస మహర్షి. ఎందుకండి, వేదాలను 4 వేదాలుగా విభజించాడు. తర్వాత అది మానవాళికి పెద్దగా అర్థం కాదు. ప్రస్తుత కలియుగంలో ఇది అవసరం పడకపోవచ్చు అని చెప్పి దాన్ని ఉపనిషత్తుల రూపంలోకి తీసుకొచ్చాడు, కొంచెం తగ్గించి. ఉపనిషత్తులు కూడా ఈ కలియుగంలో మానవులు చదవడానికి అవకాశం ఉండదు, వారికి అర్థం కాదు, బుర్రకెక్కదని చెప్పి సో ఉపనిషత్తుల నుంచి భగవద్గీత తీసుకొచ్చాడు. భగవద్గీత కూడా మొత్తం అవసరం లేదు. ఇందులో కేవలం 700 శ్లోకాలు ప్రతి మనిషికి ఏ సమస్యకు తీసుకున్నా అది పరిష్కారాన్ని చూపిస్తుందని చెప్పి 700 శ్లోకాలని మనకిచ్చాడు వేదవ్యాస మహర్షి. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని అందించాడు. సో ఇలా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతము అందించినటువంటి మహానీయుడు. ఇప్పుడు నేను గురువునండి, కొన్ని వేల మందికి కొంత నాకు తెలిసిన జ్ఞానాన్ని ప్రబోధించాను. మంచిర్యాలలో ఇంకొక గురువు ఉన్నారు, ఆయన కూడా కొన్ని వందల మందికి జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నాడు. ఇట్లా ప్రపంచంలో 100, 1000, కొన్ని వేల మందికి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులు ఉన్నారు. బట్ ప్రపంచంలో ఇలాంటి గురువులకి మహాగురువు, ఆది గురువు ఆయనే మన వేదవ్యాస మహర్షి. ఈరోజు జన్మించినటువంటి శుభ దినం. సో ఈ శుభదినంగా మనం మరి వారికి జ్ఞాపకార్థంగా సో నేను భగవద్గీత చాంటింగ్ చేసి వినిపిస్తాను, మీరు కూడా వినండి. వింటే ఆ వ్యాస భగవానుని జ్ఞానము నుంచి కనీసం ఒక వెంట్రుక మందం జ్ఞానం మనకు స్వీకరించిన మనం జీవితంలో గొప్ప వ్యక్తులం అవుతాం, ఉద్ధరించబడతాం. పాతాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం అత శ్రీమద్భగవద్గీతాసు జ్ఞానయోగశ్లోకసంగ్రహః అర్జున ఉవాచ అహో బత మహత్పాపం
कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः। श्रीभगवानुवाच अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि तद्विद्विप्रनिपातेन परिप्रश्नेन सेवयाम् उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिनस्त्वस्त्वदर्शिनः न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं ययेनमजमव्ययं कथं स पुरुषः पार्थ कन्धातयति हन्तिकं नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्तानुः अचलोऽयं सनातनः त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञं च दोच्यते ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामक्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशः प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु विषयानीन्द्रियैश्वरन् आत्मवर्षैर्विधेयात्मा प्रसादमधिगच्छति दुःखेष्वनुद्विग्नमनः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशुः बुद्धिपर्यवतिष्ठते यः सर्वत्रानभिस्नेहः ततः प्राप्य शुभाशुभं नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति समद्भावं याति नास्त्यंत्र संशयः आब्रह्मभुवनालोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेप्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानयोगश्लोकसङ्ग्रहः हरिः ओं तत्सत्। రాజయోగ
यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अथ श्रीमद्भगवद्गीतासु राजयोगश्लोकसङ्ग्रहः। श्रीभगवानुवाच उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवतो शुचौ देशे प्रतिष्ठाप्यां स्थिरमासनमात्मनः नात्युच्चितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् अपाने जुह्वति प्राणं प्राणे पानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्जात् योगमात्मविशुद्धये समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्षनासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतयाम् आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। अर्जुन उवाच चञ्चलं हि मनः कृष्णं प्रमादिबलवदृढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करं। श्रीभगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुनं सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः सुखमात्यन्तिकं यत्तात् बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यं प्रशान्तमनसंयेनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषं प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः अनेकजन्मसंसिद्धः रतो याति परां गतिं योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति। ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
राजयोगश्लोकसङ्ग्रहः हरिः ओं तत्सत्। भक्ति योग। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अथ श्रीमद्भगवद्गीतासु भक्तियोगश्लोकसङ्ग्रहः। श्रीभगवानुवाच चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुना आर्तो जिज्ञासुरर्तार्थे ज्ञानी च भरतर्षभा तेजक्षमा धृतिश्चौषम् अद्रोहो नातिमानितां भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीं दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डवा नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप एष दुर्देशतः प्रोक्तः विभूतिर्विस्तरो मया यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वां तत्तदेवावगच्छत्वं मम तेजोंससम्भवं मय्येव मन आदस्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अर्जुन उवाच एवमेतद्यथा तत्त्वम् आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तमा। श्रीभगवानुवाच न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्। सञ्जय उवाच एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्। अर्जुन उवाच किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तं पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्तात् दीप्तानलार्कद्युतिमप्रमेयम् अदृष्टपूर्वं वृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे तदेव मे दर्शय देवरूपं प्रसीद देवेश जगन्निवासा। श्रीभगवानुवाच सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्न मां देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ब्रह्मभूतप्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते परां सर्वधर्मां परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरं यः प्रयाति समद्भावं याति नास्त्यंत्र संशयः
ఆ బ్రహ్మభువనాలోకాః పునరావర్తినోऽర్జున మాముపేప్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే తేషామహం సముద్ధర్తం మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగ శ్లోక సంగ్రహః. హరి ఓం తత్సత్. కర్మయోగ. పరాశర్యవచః సరోజమమలం గీతాతగంధోత్కటం నానాఖ్యానకాం కేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జనాం షట్పదైరహరహ పేపీయమానం మృదా భూయాద్భారతాం పంకజం కలిమలా ప్రధ్వంసినః శ్రేయసే. అత శ్రీమద్భగవద్గీతాసు కర్మయోగ శ్లోక సంగ్రహః. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. శ్రీభగవానువాచ న కర్మణామనారంభాత్ నైష్కామ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నహి కచ్చిచ్చనమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారः స ఉచ్యతే. యస్మింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్య విశిష్యతే. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యతత్సామసముచ్యతే. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం నియతం సంగరహితం అరాగద్వేషతకృతం అఫలప్రేప్సునా కర్మ యతః సాత్వికముచ్యతే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తతే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షశే శుభాత్. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణకర్మకృత్ త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః. కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. ఆపూర్యమానం అచల ప్రతిష్టం
समुद्रमाप प्रविशन्ति यद्वात् तद्वत्कामायं प्रविशन्ति सर्वे शशान्तिमाप्नोति न कामकामी ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगश्लोकसंग्रहः हरिः ओं तत्सत् श्रीकृष्णार्पणमस्तु।